మంచిర్యాలకు చెందిన డాక్టర్ ఎగ్గన శ్రీనివాస్ ఎగ్గనాసు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్గాన్స్ డొనేషన్ పై అవగాహన కోసం మ్యారథాన్ నిర్వహించారు. ఆదివారం ఉదయం ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తాలోని ఎయిమ్స్ ఆసుపత్రి వరకు మ్యారథాన్ జరిపారు. అనంతరం ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా చాలా మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, శరీర అవయవాలు చనిపోయిన తర్వాత దానం చేస్తే మరొకరి జీవితాన్ని కాపాడినట్లు అవుతుందని అన్నారు. దేశంలో అవయవాల అవసరం ఎంతో ఉందని, అవయవాల దానంపై అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మృత్యువాత పడుతున్నారని అన్నారు. కాబట్టి చనిపోయిన తర్వాత అవయవాలు దానం చేసే విధంగా కుటుంబ సభ్యులు ముందుకు రావాలని కోరారు. నమస్తే, నేను డాక్టర్ శ్రీనివాస్ ఎగ్గన, చైర్మన్ ఎగ్గనాస్ చారిటబుల్ ట్రస్ట్. ఇవాళ ఉదయం 7:30కి ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ ప్రోగ్రాం సంబంధించి మ్యారథాన్ నిర్వహించడం జరిగినది. భారీ సక్సెస్ అయినది. దీనికి సహకరించిన వచ్చిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు. సో ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ ఈ ప్రోగ్రాం ఎందుకనంటే, ప్రతిరోజు ప్రతి దినము మన దేశంలోనే ఆర్గాన్స్ రిక్వైర్మెంట్ అందకుండా వలన 20 మంది చనిపోవడం జరుగుతుంది. అలాగే కంటి చూపు మన దేశంలో, కేవలం మన దేశంలోనే 4 మిలియన్స్ అంటే 40 లక్షల మంది గుడ్డి వాళ్ళగా ఉన్నారు. సో వీరికి మన రఫ్ సెన్సస్ ప్రకారం మన దేశంలోనే ఒక సంవత్సరానికి 94 లక్షల మంది చనిపోవడం జరుగుతుంది. అయితే ఒక 6 నెలలు మన దేశంలో చనిపోయిన వారు ఒకరికి దానం చేస్తే కంటి ఇద్దరికి దానం చేయడానికి అవకాశం ఉంటుంది, 2 కళ్ళకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే అలా ప్రపంచవ్యాప్తంగా మొత్తము గుడ్డి వాళ్ళు అనేది కార్నియా డిఫెక్ట్ తోటి గుడ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుడ్డి వాళ్ళు లేకుండా చేసే అవకాశం ఉంటుంది. అలాంటిది మనకు ఇది ఒక అవకాశం. చనిపోయిన తర్వాత కూడా బ్రతికుండ దానికోసం అవకాశం. సరే, దీనిలో ఆర్గాన్ డొనేషన్ చాలా రకాలుగా బ్రతికున్న వాళ్ళు కూడా దానం చేసేదానికి అవకాశం ఉన్నది. ఒకటి బ్లడ్ అయితే, ఇంకా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. అయితే ఇప్పటి వరకు 2016 నుంచి 2021 వరకు మన దేశంలో ఓన్లీ 50,000 ఆర్గాన్ డొనేషన్ అయ్యాయి. అవి కూడా ఓన్లీ లైవ్ డోనార్స్ తోటి 50,000 40,000 ఇచ్చినారు. అంటే వాళ్ళ బంధువులకు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి, మిగతా అందరు కలిపేసి ఇచ్చినవి ఓన్లీ 10,000 మెంబర్స్. అలా కాకుండా మనము ఉదార స్వభావం మన దానం ఇక్కడ మనం ప్రదర్శించినట్టయితే చనిపోయిన తర్వాత కూడా బ్రతికుండే అవకాశం ఉంటుంది. అందుకని మళ్ళీ ప్రతి ఒక్కరికి వినవంచుకునేది ఏమనగా, దీన్ని కరెక్ట్గా ఆలోచించండి. ఏ ధర్మం కూడా దానం చేయాలనే చెప్తున్నది, దానం చేసింది మనకు రెట్టింపుగా వస్తుందనే చెప్తున్నది. కాబట్టి అవదానం చేయండి, ప్రాణదాతలు కండి. ఈరోజు చాలా సుదీనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే
ఎగ్గన్న చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా బ్లడ్ డొనేషన్ చేయించడం జరుగుతుంది. దానికి ఎయిమ్స్ హాస్పిటల్ తరఫున ఎగ్గన శ్రీనివాస్ గారు మరి అందరూ కూడా కలిసి స్టాఫ్ కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఇలాగే మా ఎయిమ్స్ హాస్పిటల్ తరఫున చేస్తామని ఒక చైర్మన్గా నేను చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు.